మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవరి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత ఆలయంలో అమావాస్య సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామార్చన నిర్వహించగా అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కలకాట్లాడుతుండగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చినశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా ఆలయానికి 10 గుంటల భూమిని కొనుగోలు కోసం ₹1,50,000 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కావిరి సత్యనారాయణ మాట్లాడుతూ కాళికామాత ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు భక్తులు ఉదారంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ జలాల్పూర్ లో కాళీమాత మందిరానికి విచ్చేయడం జరిగింది. నేను ఒక నెల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద విగ్రహం అనేది దాదాపు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ లేదు. అయితే సత్యన్న, మన లక్ష్మణన్న, పరంజ్యోతి అన్న వీళ్ళందరూ కలిసి దీని గురించి వివరించడం జరిగింది. అలాగే సత్యన్న ప్రయాణం, ఆయనకు అమ్మవారి మీద ఉన్న భక్తి ఎక్కడి నుంచి అన్న సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఇక్కడ నుండి వైష్ణవి దేవి వరకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్ళొచ్చారంటే అది అమ్మవారి అనుగ్రహం మాత్రమే. అది అందరితో సాధ్యం కాదు. అలాంటి మళ్ళీ ఇక్కడ నుండి సైకిల్ పైన వెస్ట్ బెంగాల్ కల్కత్తా అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగిందంట. అంటే ఇవన్నీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనే విషయాల్ని ఈయన సత్యన్న గారు చేసి చూపించారు. అది కేవలం అమ్మవారి అనుగ్రహమే కాబట్టి ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు మందిరం నిర్మిస్తున్నారు అంటే సరే ఒకసారి చూసి వెళ్దాము అని వచ్చాను. చాలా వివరించారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిని ఆయన ఎంతో సంకల్పంతో ముందుకు ఈరోజు మన డైనమిక్ సర్పంచ్ చిన్నశంకరంపేట్ చంద్రశేఖర్ గారు మన కాళీమాత దేవాలయానికి 10 గుంటల భూమి ఇక్కడ అమ్మవారికి సమర్పించిన డబ్బులు అతనికి ₹1,50,000, గుంటకు 15,000 చొప్పున 10 గుంటల భూమికి ₹1,50,000 ఈరోజు చెల్లించినారు. తనకు అమ్మవారి ఆశీర్వాదం ఉండి ఆ కుటుంబం అంతా కూడా మంచి ఆరోగ్యంగా సంతోషంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అంచెలంచెలుగా ఎదిగి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన కూడా ఇంకా రాజకీయంగా ఇంకా ఉన్నతమైన స్థానంలో ఎదిగి వాళ్ళ ఊరుకు ఏదైతే సేవ చేయాలని వచ్చిండో అవన్నీ కూడా పరిపూర్ణం కావాలని, అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు తనకుండి మంచి ఆరోగ్యాన్ని సంతోషాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ కూడా తనకు గట్టిగా చప్పలతో మనము సన్మానించుకున్నట్టే గట్టిగా చప్పలతో ఇలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ ఈ గుడి నిర్మాణంలో పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అది గుడి మొత్తం క్షేత్రం అయిన తర్వాత మనం ఎంత చేసినా అప్పుడు లాభం లేదు. ఈ రోజు గుడి ప్రారంభంలో మనం ఏం చేసినా కానీ మనకు చిరస్థానంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే రేపు మనం ఒక షెడ్ కూడా వేయాలని నిర్ణయించుకున్నాము. ఇక్కడ మనం అందరూ ఇప్పుడు ఎండలో కూర్చున్నాం. ప్రస్తుతం అయితే ఒక తాత్కాలిక షెడ్. శ్రీనివాస్ అన్న గారు వచ్చేసి ఇక్కడ నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది ఉంది కదన్నా, నేను ఒక వాటర్ ఫిల్టర్ ఫిట్ చేసిపోతాను చెప్పేసి అని శ్రీనివాస్ అన్న వాళ్ళు వచ్చిరు. అక్కడ ఇప్పుడు ముందుకు వచ్చిరన్న, అది కూడా చేస్తారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు మా ఊరి మాజీ సర్పంచ్ గారు రామారావు గారు, నేను గోశాల సెడ్ వేపిస్తాను సత్యనారాయణ ముందుకు వచ్చేయండు. ఈ వచ్చే నెల ఆగస్టు 23 తారీఖున ఇక్కడ మన బోనాల కార్యక్రమం ఉంటది. బోనాల కార్యక్రమం వరకల్లా ఈ సెడ్లన్నీ పూర్తాయి. ఇదంతా ఒక రూపకల్పన చేద్దామనే ఆలోచనతో ఉన్నాము. అందరూ సహకరించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరు ఒక బోనం తీయాల్సిందిగా ప్రతి ఊరు నుండి, ప్రతి మండలం నుంచి ప్రతి వాళ్ళు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. జై కాళీమాత. పెద్దలందరికీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ చిన్న ప్రయత్నం మొదలైంది 2016లో, ఇది మీ అందరికీ తెలుసు. అయితే ఈ క్రమంలో ఇంతవరకు వచ్చింది. ఒకళ్ళ నుంచి ఒక 100-200 నుంచి 1000 మంది దాకా దర్శించుకునే పరిస్థితికి వచ్చింది. అయితే ఈ దేవాలయం నిర్మాణాని కోసం అందరు కూడా ఇది ఎంత అవుతుంది అంటే 10 కోట్లు అవుతుంది అన్నప్పుడు 10 కోట్లు ఎట్లా అవుతుంది అసలు జరిగేదేనా అన్నప్పుడు ఒక మహానుభావుడు ఉంది అంటే మన హంపి పీఠాధిపతి గారు వచ్చి చెప్పింది ఏంటంటే ఇది అయోధ్య రామ మందిరం లాగా
ఒక్కళ్ళు ఒక రూపాయి ఇవ్వగలిగినా కానీ ఇది ముందుకెళ్తుంది బిడ్డ. నువ్వు ఈ సిమెంట్ తో కడితే మళ్ళీ ఒక 100-150 సంవత్సరాలలో శిథిలమైపోతుంది. అట్లా కాకుండా స్థిరంగా ఉండిపోయి కొన్ని వేల సంవత్సరాలు స్థిరంగా ఉండాలంటే రాతితో కట్టడమే బాగుంటది బిడ్డ అని చెప్పి ఒక మహానుభావులు చెప్పిన సంకల్పంతో ముందుకెళ్ళడానికి సంకల్పం చేసుకున్నాము. అయితే ఒక రిపోర్టర్ కూడా అడిగినప్పుడు ఏంటంటే ఇది ఎట్లా సాధ్యమైందంటే ఒకళ్ళు